ఉన్నటువంటి సహోదరి మనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పోయిన వారం ఏం చెప్పానమ్మా? చేదైన ఏరు, అది దాని గురించి పోయిన వారం మనం మాట్లాడుకుంటాం జరిగింది. చేదైన ఏరు అంటే లోక సంబంధమైనది, దురాశ. ఎవరికైనా కాస్తో కోస్తో ఒకవేళ హృదయములు ఉంటే మరుబడిది లోకం వైపే లాగుతుంది. అది చేదైన ఏరు. ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనం సినిమా చూసేటప్పుడు ఏదైనా పాయింట్ మిస్ అవుతుందని చెప్పేసి నోరావళి చూస్తూ ఉంటాం. చాలామంది అలా చూస్తూ ఉంటారు. సినిమా చూసినా, సీరియల్ చూసినా నోరావళి అలాగే చూస్తూ ఉంటారు. అత్తగారు కోడలు ఏమంటుందో, కోడలు అత్తగారిని ఎలా తిడుతుందో, తర్వాత ముగింపు ఏమని ఇస్తారో చూస్తూనే ఉండండి. టీవీ నైన్ అంటాడు. మీరు కూడా అలా నేర్చుకోండి. ప్రియమైన వాళ్ళరా, మరి వాటి మీద ఉన్న ఆసక్తి వాక్యం దగ్గరికి వచ్చేసరికి పాయింట్ మిస్ అవ్వకూడదు. మైకు ప్రియమైన వాళ్ళరా, చేదైన ఏరు మన హృదయంలో, మన మనస్సులో ఏమైనా ఒకవేళ ఉంటే గనక అది లాగుతూ ఉంటుంది, కలవరపరుస్తూ ఉంటుంది. దాన్ని విడిచిపెట్టకపోతే, కట్ చేయకపోతే, కొన్ని వారం చెప్పాను, అందమైన స్త్రీ అని కనపడుతున్నప్పుడు అందాన్ని కోరుకునేవారు, అందం మీద ఆశించేవారు. అంటే నేత్రాశ అంటారు దాన్ని అనిపించాలి. నాకు దక్కకుండా పోయింది ఏంట్రా, నేను పొందకుండా అయిపోయింది ఏంట్రా, నేను నాతో మాట్లాడకుండా అయిపోయింది ఏంట్రా, నేను దానికి దగ్గరికి చేరలేదు ఏంట్రా, ఆ డబ్బు నేను సంపాదించలేకపోయింది ఏంట్రా, కనీసం నా కళ్ళ ముందే పోయింది ఏంట్రా, డబ్బు నేను తీసుకోలేదు ఏంట్రా. అలా రకరకాల సందర్భాల్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి. లోన కలవరపరుస్తూ ఉంటుంది. అది ఆశ, నేత్రాశ, శరీరాశ అనేవి చేదైన ఏరు లోకంలో ఒకవేళ ఉన్నట్లయితే మన హృదయంలో, అది లోన దాన్ని ఏం చేస్తుంది, మళ్ళా మన రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే మళ్ళా రేపుతూ ఉంటుంది. రే దరిద్రుడా, చక్కటి అవకాశం వదిలేసే కదంట నువ్వు, లైఫ్లో మళ్ళీ నీకు రాదు. పోరిపతి భార్య అన్నట్టు. అంతా పోయిన వారం పోతుబరి భార్య యోసేపు, అనవసరంగా వదిలేసుకుంటున్నావు. నాలాంటి అందగతి మళ్ళీ లైఫ్లో నీకు దొరకదు. ఒకసారి ఆలోచించు. మరొకసారి నీకు అవకాశం ఇస్తాను. రోజు ముమ్మాటికి మరి అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే యోసేపు గారు చాలా అందమైన వాడు. స్త్రీలు ఎవరైనా చూసారు, అతను చూస్తే మళ్ళీ ముఖం తిప్పరనమాట. అటువంటి అందగాడు. ఏది ఏమైనా సరే అతన్ని వలలో వేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఎందుకంటే తన కుటుంబంలో ఒక ఏమంటాడంటే మేనేజ్మెంట్ చేసినటువంటి మేనేజర్ యోసేపు. పెత్తనమంతా అతనిదే. ఆ కుటుంబంలో మరి యజమానురాలు తప్ప. ఇంతవంటి ఘోరం పని నేను చేసి నా దేవునికి నేను విరోధనవను, అటువంటి పాపం నేను కట్టుకోనని చెప్పి ముఖం మీద చెప్పాడు. ఈ రోజుల్లో అటువంటి క్రైస్తవులు ఎవరున్నారు ఈరోజు చెప్పండి? ఈరోజు అటువంటి క్రైస్తవులు ఎవరున్నారు చెప్పండి? డబ్బు కనపడితేనే వ్యామోహం, స్త్రీ కనపడితేనే వ్యామోహం, పగల సాధింపులు, పగ తీర్చేసుకోవాలి. మాట అంటే ఇంకో మాట మీద వేసేయాలి, ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా వేసేయాలి. ఇటువంటి సందర్భాలు కలిగి ఈ క్రైస్తవ సమాజం ఉన్నదంటే ఒకసారి ఆలోచించాలి. కనుక చేదైన ఏరు ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక, అటువంటి వారిలో ఒకవేళ ఉంటే కనుక దేవుని కృప వారి మీదకి రాదు అంటుంది బైబిల్. కృప వచ్చేది, దేవుడు నాకు కృప చూపించని చెప్పేసి అన్నంత మాత్రం నాకు కృప వచ్చేది. మీలో చేదని ఏరు ఒకవేళ ములిస్తే ఆ కృపను పొందకుండా
అవకాశం పోగొట్టుకుంటారు, మీరు అవకాశం పోగొట్టుకుంటారు. అలాగే యాకోబు ఆ కృప కోసమే ఆశీర్వాదం పొందగూరి, ఒకసారి చూడలేదు హెబ్రీ పత్రిక 12:17 వచనం. హెబ్రీ పత్రిక, యాకోబు ఆ తరువాత ఆశీర్వాదము పొందగూరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో విధికినను మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదు. ఆలోచించండి, విసర్జింపబడ్డాడంట ఆ దేవుని వల్ల, విసర్జింపబడ్డాడంట. దేవుని యొక్క అనుమతి, అనుగ్రహం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, మన కాళ్ళ దగ్గరికి, మన కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తుందో ఆయన అనుగ్రహం తెలియదు. కానీ కాళ్ళ దండుకున్నావా లైఫ్లో మళ్ళీ దగ్గరికి రాదు. ప్రతి మనిషికి అదృష్టవశమును కాలవశము సంభవిస్తాయి. ప్రతి మనిషికి ఏంటమ్మా, ఏం సంభవిస్తాయి? అదృష్టవశమును కాలవశము. అదృష్టం అనేది అది కూడా ఉందంట, కానీ అది మనిషికి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. అది కాలదన్నుకున్నామా లైఫ్లో మళ్ళీ మన దగ్గరికి రానే రాదంటున్నాడు దేవుడు. అది దేవుని యొక్క కృప వలన మనకి సంభవిస్తుంది, దేవుని యొక్క కృప వలన సంభవిస్తుంది. కానీ ఆ దేవుని కృప ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? మనలో ఎటువంటి సేదైన ఏరు లేనప్పుడు, దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మనలో ఎటువంటి గర్వం అహంకారం లేనప్పుడు, మనలో ఎటువంటి పాపపు డాగులు మన హృదయంలో లేనప్పుడు దేవుని కృప మనకు సంభవిస్తూ ఉంటుంది. అనేక అనుగ్రహం మనకు వస్తూ ఉంటుంది. అనుకోని రీతిగా దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి కాలదనుకున్నాడు యాకోబు. కాలదనుకున్నందువలన నిజంగా ఏడ్చాడండి. అటువంటి ఏడుపు ఎవరు ఏడలేరంట. యాకోబు కన్నీళ్ళు విడిచచ్చు, నాన్న నా కోసం ఒక దీవెన కూడా వచ్చలేదా నువ్వు? ఒక్క దీవెన. యాకోబు కన్నీ వెళ్ళిపోయి దీవులన్నీ, యాకోబు కన్నీ దీవులు వెళ్ళిపోయి ఒక్క చుక్కుడికాయ కూర కోసం, ఒక్క చుక్కుడికాయ కూర కోసం ఒక పూట తింటే ఏమైనా చనిపోతాం మనం? ఉంటే ఏంటి, లేకపోతే నాకు భోజనం పెట్టరా బాబు, నేను చచ్చిపోతున్నాను ఆకలితోటి అన్నాడు. మంచి అవకాశం అని ఆలోచించాడు యాకోబు. సరే ఈ భోజనం పెట్టేస్తాను, అమ్మ సాయంకాలం అన్నం తల్లి ఉండి పెట్టేది కదా ఆలోచించలేదు. మంచి అవకాశం వచ్చింది యాకోబుకి. ఏంటి అవకాశం అంటే, సరే భోజనం పెడతాను, నాకున్న భోజనం పెట్టేస్తాను, నీకు పెద్దరికం జ్యేష్ఠత్వము ఉంటుంది కదా, జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది కదా, నాకు ఇచ్చేయి, ఈ భోజనం నీకు చేస్తాను. రే అది ఉంటే ఏంటి, లేకపోతే రా ఇచ్చే, ఆకలితో చచ్చిపోతాను అన్నాడు. అంతే, ఇచ్చేసాడు. దేవుడు చూశాడు, జ్యేష్ఠత్వపు హక్కు చాలా విలువైంది, అధికారం. ఆలోచించండి. కానీ దాన్ని కాలదనుకున్నాడు. ఇటువంటి వాడు కూడా సేవ చేసిన భక్తులు కూడా నిలబడని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అందుకనే దేవుడు కూడా అటువంటి వాళ్ళని పిలుచుకోడు సేవ చేయడానికి. ఐహిక విచారణ కలిగిన వాడు, సంచరుడుగా కలిగిన వాడిని దేవుడు సేవకి పిలుచుకోడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కనుక చేదని ఏరు ఎవరైనా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇది పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం. ఈ వారం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో మరుగుపడిన సంగతులను దైవ సేవకులైనటువంటి పాస్టర్ వర్మ గారు అయితే నేను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా, వినడానికి మీరు సిద్ధంగా లేరు అన్నట్టుగా ఉంది. మీరు అడిగి చెప్పడానికి, కానీ ఈ సమాజం వినటానికి సిద్ధంగా లేదు. ఎన్ని వాక్యాలండి సిద్ధంగా లేదు. బొట్టు పెట్టి ప్రతి ఒక్కరిని పిలిచినా రాలేకపోతున్నారండి. యేసు ప్రభు రాకడకి ఇల్లు కట్టుకుంటారో, గొడవలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు విస్తారంగా జరుగుతాయని చెప్పాడు. ఆల్రెడీ జరుగుతున్నాయి, కనీసం బుర్రలో లేదు ఎవరికని.
ఈ లోక పనంతా నాది అన్నట్టుగాను కాలేదండి, కాలేదండి. చూస్తూ ఉంటాడు దేవుడు, ఒక్కసారి ఖాళీ పెట్టేస్తాడు మొత్తం, ఏ పని చేయకుండా. చివరి గడియ అవకాశం ఇస్తున్నాడు. చూద్దాం, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి చూద్దాం. మొదటి వచనం కాడి నుంచి 6 వచనాల వరకు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఇదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనులను ఇనప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకును పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలండి, ఇది ఈరోజు పాఠం అంది. సాధారణంగా ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరండి సేవకులు, ఎవరును వెళ్ళరు. ఎందుకంటే తప్పు చెప్తేమని భయం. అందులోని పరమార్థం తెలియాలంటే చాలా కష్టపడాలండి. ప్రకటన గ్రంథంలోనివి రూపకలంకారంగా వ్రాయబడతాయి. అసలు మామూలు గ్రంథమే అర్థం కాదు. ఇకపోతే ప్రకటన గ్రంథం జోలికి వెళ్తే మరీ కష్టం. దాని గురించి ఆలోచిస్తే మరి దీవారాత్రి దాన్ని ధ్యానించడం అంటే నేను ఫస్ట్ చదివించాను కీర్తన గ్రంథంలో. దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు ధన్యుడు అంటే అనేక మర్మాలు బయలుపడతాయి, వాక్యం విషయాలు, అనేక సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రియమైనవారా, ఇక్కడ ఏమన్నాడంట, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిందంట. ఒక గొప్ప సూచన కనబడిందంట. అది ఎవరికంటే యోహాను గారికి మీరు బాగా చూడాలి గ్రంథంలో. ఎవరు కూడా పరధ్యానంగా ఉండకూడదు. ఎందుకంటే మరి మంచి అంశం కనుక. అది ఏదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ అన్నాడు. సూర్యుని ధరించుకుందంటే ఎవడి? అదే నీకు ఏమి లేవేంటి ధరించుకోవడానికి? ఏమండి, కోట్లు ధరించుకునే వాళ్ళు ఉన్నారు, సఫారీ ధరించుకునే వాళ్ళు ఉన్నారు, లాంచీ ధరించుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, మిక్కిలి వెలగల వస్త్రాలు ధరించుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎవరు దోసిన వస్త్రాలు వారు ధరించుకునే వారు ఉన్నారు. గొర్రె వస్త్రములు ధరించుకునే వారు ఉన్నారు, పులి వస్త్రములు ధరించుకునే వారు ఉన్నారు. ప్రపంచంలో ఇటువంటి
వస్త్రాలు ధరించుకునే వారు ఉండగా ఈవిడి ప్రత్యేకంగా సూర్యునే ఎందుకు ధరించుకుంది? విచిత్రంగా ఉంది కదా. విచిత్రంగా ఉంది. ఇది అన్యజనులు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అన్యజనులు కూడా పాండవ వానవాసం చేసినప్పుడు దాన వీర సూరకర్ణ ఆ కుంతిదేవి అనే ఆవిడ్ని సూర్యుడు మోహిస్తే ఆ దానవీర సూరకర్ణ పుట్టినట్టు ఆ పుట్టిన బిడ్డకి ఎనప కవచం ఉన్నట్టు వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. చాలా విషయాలు మన బైబిల్ కాపీ కొడుతున్నారండి చాలామంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఈవిడి సూర్యుని ధరించుకుందంట. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉన్నాయంట. సూర్యుని ధరించుకుందంట. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు ఈవిడంతా ఏంటంటే ఈవిడి చంద్రబింబమంతా అందం గలదంట. చంద్రబింబం అంత అందం గలదంట. ఈవిడి సూర్యుని ధరించుకుందంట. ఈవిడ అందం పోలిస్తే ఎలాగుందంట? చంద్రబింబమంతా అందం గలదంట. ఈవిడి సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై హూయిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? ఎలా వర్ణించారు చూడండి యోహాను గారు. ఎవరు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఒక అబ్బాయి కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారండి. కవిత్వం వదులుతూ ఉంటారు మాటలు కొన్ని ఊహించి. నువ్వు దారంట వస్తుంటే నిజంగా ఒక దేవతలాగా వస్తున్నావు అమ్మా. నిజంగా నిన్ను చూస్తే కళ్ళు అనిపించడం లేదు. నా ముఖం తిప్పడానికి నాకు ఇష్టం రావట్లేదు. నేను ఎప్పుడు అలా చూడాలనిపిస్తుంది. ఇలా మాటలో వదులుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఏమంటే సంధ్యారాగపు చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛము కళలు గలదై ఊహిత సైన్య భీకర సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? ఏమిటి ఈవిడ ఎలా వస్తుందండి? ఈవిడ చూస్తుంటే, ఈవిడ అందాన్ని చూస్తుంటే అబ్బో ఒక మనిషిలాగా లేదు. ఈవిడి ఒక దేవతలాగా ఉంది. సినిమాలు అలాగే వర్ణిస్తారండి డైరెక్టర్లో. మొత్తం మరి ఎంత 160-200 కొంటారు కదా మరి టికెట్. ఆ టికెట్ మర్చిపోవాలంటే, ఆ డబ్బు అంతా మర్చిపోవాలంటే ఆ రకంగా వాళ్ళు అటువంటి పదాలుగా ఉపయోగించ తప్పదు. మరి వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా అలా ముచ్చెత్తాలంటే ఆ కోమలోకి అటువంటి పదాలలో వాళ్ళు ఉపయోగించాలి. కానీ ప్రపంచంలో ఎవరు ఉపయోగించిన పదాలు బైబిల్ ఉన్నాయి. ఒక పురుషుని మీద ఉపయోగించిన పదాలు, ఒక తన భార్యను ఉపయోగించే పదాలు బైబిల్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే సూసుకాయ కొట్టేసి బయట ఉపయోగించేస్తున్నారు. ప్రియమైనవారా, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? నిజంగా అటువంటి ఆవిడ ఎవరైనా వస్తున్నారు కొత్తగా మన రోడ్డు అంటే ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఏమండి 15,000 రూపాయలు విలువగలిగిన వస్త్రాలు వేసుకుంటూ దారంటే వస్తుంది అనుకోండి. నగలు, బంగారు, 10 మంది కూడా దారంటే ఉన్న వాళ్ళందరూ కూడా అలా కళ్ళుపించి అలా చూస్తూ ఉంటారు. ఈవిడ ఎవరు? కొత్తగా చూస్తున్నాం.
ఈవిడ అందం ఏంటి, ఈవిడకున్న సౌందర్యం ఏంటి, ఈవిడ ఏ ఊరు, ఏ పట్టణస్థురాలు, లేకపోతే ఏ కులస్థురాలు, ఆరా అంటే అక్కడి నుంచి మొదలుకొని కడ వెళ్ళే వరకు ఆరా 10 మందికి కూడా ఇప్పుడు అది జరుగుతుందండి. ఆరా ఈమె ఎవరు, ఈవిడ తల్లిదండ్రులు ఎవరు, ఏ దేశస్థురాలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ రావడానికి ఎవరి కోసం వచ్చిందా, లేదా ఏదైనా పని మీద వచ్చిందా, ఉద్దేశం వచ్చింది, ఇలా ఆరా తీస్తూ ఉంటారు. యోహాను గారు ఏమనంట, సులమ చక్రవర్తి ఏమనంట, ఈమె ఎవరు, సమభీకర రూపిణియగు ఈమె ఎవరు, ఈమె సూర్యుని ధరించుకుందంట. ఏం ధరించుకుందంట, సూర్యుని ధరించుకుంది. అందం చూస్తే చంద్రబింబం అంతా అందం, చంద్రబింబం అంతా అందమంట. 3వ అధ్యాయము 6వ వచనం, ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చుచున్నది ఇదేమి. ఈవిడంట పట్టణాల్లో ఉండదంటండి, తెలుసా మీకు? అప్పుడు పట్టణాల్లో లేదు ఈవిడి, అరణ్య మార్గమున ప్రయాణం చేస్తుందంట. ఈవిడి అరణ్య మార్గమున ఒంటరిగా ఈ అందమైన స్త్రీ అరణ్య మార్గం ప్రయాణం చేస్తుంది. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చుచున్నది ఇదేమి. ఈ అరణ్యంలో ప్రయాణం చేయటం ఏంటి, అరణ్యంలో ఉండటం ఏంటి, ఏ పట్టణంలో ఉన్నా కానీ ఊళ్ళో కానీ ఇవిడికి ఏం పని ఏం లేదా? ఏమన్నా అందమైన స్త్రీ ఒంటరికి వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఏమండి, ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారు? 10 మంది వెళ్ళినప్పుడు ఊరుకోరు. ఏమండి, 10 మంది వెళ్తేనే ఊరుకోరు. ఈ సినిమా దరిద్రులందరూ మొత్తం ప్రపంచాన్ని పాడు చేస్తున్నారండి. తండ్రి ఉండగానే తండ్రి కూతురు కూడా రోడ్డు అంటే వెళ్తుంటే ఆ హీరో వచ్చేసి ఆ కూతురిని చేతులు లాగుతున్నాడు. అది సినిమా హీరో అంటే హీరో ఏం తప్పు చేసినా న్యాయమే, తప్పు కాదు. విలన్ తప్పు చేస్తే తప్పు. ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. రాజకీయ నాయకులు తప్పు చేసినా తప్పు కాదు, పోలీసు వారు తప్పు చేసినా తప్పు కాదు. లోకుగా ఉన్నవాడు ఎవరైనా తప్పు చేస్తే మహానేరం, అది 100% నేరం. ప్రపంచంలో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇప్పుడు ఏం చేస్తుందంట, దోమ స్తంభం వలె అరణ్య మార్గము వచ్చుచున్నది ఏమి. మళ్ళీ ఇప్పుడు దగ్గర ఏమున్నాయంట, గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ సోనములతోనూ పరిమళించుచు వచ్చుచున్నదేమి. అబ్బా, ఆవిడ దగ్గర ఏమున్నాయంట, సుగంధం ఉందంట, గోపరసం ఉందంట, సాంబ్రాణి ఉందంట, పరిమళించు వచ్చుతుందంట. అబ్బా, ఏంటంటే మీరు ఆవిడకున్న క్యారెక్టర్, ఆవిడకున్న క్యారెక్టర్ ఏంటండి, ఆవిడకున్న క్యారెక్టర్ ఏంటండి. 8వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని మీద, బా ఏంటంటిది, తన ప్రియుని మీద. చూడండి, ఎవరన్నా ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, ఒక అమ్మాయి, లేకపోతే ఒక అమ్మాయి, అది అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఏమండి కొట్టుకాడికి వెళ్ళారంటే నాకు భయం నాన్న, భయం నాన్న అంటారు. అమ్మ కొట్టుకాడికి వెళ్ళరామంటే చీకటి నేను వెళ్ళానంటారు. ఇటు రోడ్డు మీద వెళ్తానికే భయం అంటారు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి మీద, ఒక అమ్మాయిని ప్రేమించింది అనుకోండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, నేను పలానా దగ్గర ఉంటాను వచ్చాను అనుకోండి. అటువంటి సందర్భాలు మీరు చాలా చూస్తుంటారు, మీరు చూసే ఉంటారు అనుకున్నాను. రాత్రి అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే ఆలోచించిన వాళ్ళు, ఒక కుక్క వస్తుందో లేకపోతే పులి వస్తుందో
అక్కడ ముళ్ళకంపలే ఉన్నాయో ఏమండి, లేకపోతే ఏదన్నా అది గోతులు ఉన్నాయో, గొప్పే ఉన్నదో, కుక్కలు ఉన్నాయో, లేకపోతే పంది ఉందో, ఏ మృగం ఉందో తెలియదు, ఇంకా చూడరు. ఇంకా ఆ యొక్క ఆలోచనే విధానం వేరు. ఒక అమ్మాయి కూడా అంతే. నాకు తెలిసిన అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమించింది అబ్బాయిని, అబ్బాయి కాదు ఆ అమ్మాయి ప్రేమించింది. అంతే. ఇంటికా నుంచి ఫోన్ చేసింది. అలా చెల్లి దగ్గర కుర్రోడు యొక్క చెల్లి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని, నేను వచ్చేస్తున్నాను, నువ్వు రెడీయే కాదా, మా ఇంటికా నుంచి వచ్చేస్తున్నాను, నేను పలానా స్టేషన్లో ఉంటాను, మా ఊరు పట్టణం, పలానా 12 గంటలకి రైల్వే అదే బస్ స్టాండ్లో ఉంటాను నేను, నువ్వు వస్తావా, నీ ప్రియులను బతికించుకునేవాడు అవుతావు, లేకపోతే నేను అంతటితో లైఫ్లో నీకు కనపడను, మా తల్లిదండ్రులకు దూరం అయిపోతాను, నీకు దూరం అయిపోతాను, నిర్ణయించుకో. ఫోన్ చేసింది. ఇదేంటి, నేను ప్రేమించలేదు కదా, నువ్వు నా కోసం నువ్వు అర్థం ఏంటంటే నిర్ణయించుకో అంతే. ఇంకా ఏమన్నా ఎవరు చచ్చిపోతే మళ్ళీ ఊరికే తింటే కేసు చుట్టుకుంటుందని అప్పటికప్పుడు అతను బండి లేకపోయినా ఫ్రెండ్స్ని పలసర బండి అడిగి ఆ ఫ్రెండ్స్ని కూడా జతకు రమ్మని ఆవిడకున్న ధైర్యం ఇతను లేదు. ఏమండి, దరిదరిగా 70 కిలోమీటర్ల దూరం, నిజంగా మామూలుగా కొట్టలేదండి స్పీడు. ఆ అమ్మాయి మాట్లాడుతుండగానే 12 గంటలకి, నైట్ 12 గంటలకి కుక్కలు మురుగుతున్నాయంట. అవి ఈ అమ్మాయిని ఎవరైనా వెంటాడుతున్నారేమో, కుక్కలు వెంటాడుతున్నాయి, కరిచేద్దేమో. తీరా నన్ను ఆశించి నా కోసం ఇచ్చేసి తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఇల్లు వదిలిపెట్టేసి అని పరుగులు తీసి నీకు చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది. అప్పటికి వాళ్ళ ఇంటికా నుంచి వస్తున్నప్పుడే కుక్కలు మురిగి అంట. 12 గంటలకి బస్ స్టాండ్లో ఒంటరిగా కూర్చుంది. సరే తీసుకెళ్ళిపోయాడు. చూసారండి ధైర్యం. ఎవరి మీద అనుకుంది? తన ప్రియుని మీద ఆనుకుంది. ఆనుకునే సమయంలో ఏమి అసలు బరి తెగించేద్దనమాట. ఏమి భయం ఉండదో, నా ప్రియుడు వస్తాడని తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా ఏం చేస్తుందంట, తన ప్రియుని మీద ఆనుకుంది. అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే. మరి అనగలదా ఎవరన్నాండి? యవత నువ్వు అని అనుకోండి, తర్వాత వస్తాయని మన మాటలు ఏమండి. యవతే నువ్వు అని అనుకోండి, ఇంకా చూసుకోండి పెట్టుకుని పేలినట్టు మాటలు వస్తాయండి. వచ్చిన వెంటనే మనకు రివర్స్ వచ్చేస్తాయి మన మాటలు. సొలొమోను చక్రవర్తి ఏమంటాడంట, ఎలా వర్ణించాడు చూడండి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చుతున్నది యవతే. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నీ కలిగిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడును అన్నాడండి. ప్రసవ వేదన ఆమెకి అరణ్యంలోనే ప్రసవ వేదన అంటండి. అరణ్యంలోనే నొప్పులు అంటండి. ప్రియమైన వలన అరణ్యంలోనే నొప్పులు ఏమంటే ఇక్కడ నా సహోదరి నా ప్రియుల నా పావురమా నిష్కలంకురాలా ఆలకింపు అంటాడు 5వ వచనంలో. 5వ వచనం అంటాడు, నా సహోదరి నా ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఈతించి తిని. 4వ అధ్యాయంలో ఫస్ట్ అంటాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు ముసుగుండా నీ కన్నులు. చూసాడు ఇక్కడ ఎలా వర్ణిస్తున్నాడా తన ప్రియురాల కోసం, తన ప్రియురాల కోసం ఎలా వర్ణిస్తాడు చూసారా. కళ్ళు చూసారు, కళ్ళు అలాగ చూస్తుంటే ఎంత అందంగా చూసా. నీ కన్నులు చూస్తుంటే ఏమన్నాడు అక్కడ, నీ నేత్రములు చూస్తుంటే నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. మేకల మందను పోలిన తల వెంట్రుకలు. మేకలు అంటే ఈ మేకలు కదండి, ఆ మేకలు వేరు, అందమైనవి అవి.
వాటి వెంట్రుకలు చాలా అందంగా ఉంటాయి. నీ వెంట్రుకలు కూడా అలాగే ఉన్నాయి అన్నాడు. కురులు కూడా అంటారు కదా అయ్యి. ఆలోచించండి. వరుస్తున్నాడు. ఈమె ఎవరు తెలుసా? ఈవిడ ఎవరు తెలుసా? యెహోవా దేవుని భార్య. అదవుతుంది మీకు? ఎవరు భార్య? ఏంటంటే సైలెంట్. యెహోవా దేవుని భార్య. అదేంటండి? యెహోవా దేవునికి భార్య ఉందా? డౌట్ వస్తుంది కదండి. తప్పనిసరి వస్తుంది. ఇప్పుడున్న వధు సంఘానికి వరుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే వరుడికి భార్య ఎవరు? వధు సంఘం. అలాగే మరి యెహోవా దేవునికి భార్య ఎవరు? ఇశ్రాయేలీయులు అండి. వాళ్ళే అరణ్య మార్గములు వెళుతున్నారు. వారిని భార్యగా పోల్చాడు. సూర్యుని ధరించింది అని అర్థం ఏంటంటే కష్టాలు అనిపించారు వాళ్ళు, మహాశ్రమలు అనిపించారు వాళ్ళు, మహాశ్రమలు అనిపించారు వాళ్ళు. 430 సంవత్సరాలు మహాశ్రమలు అనిపించారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మహాశ్రమలు, మహారోదన. దేవుడా, ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడుదల చేయవా? ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడుదల చేసే నాదుని ఎవరన్నా నువ్వు పుట్టించవా? మమ్మల్ని నడిపించే రాజును ఇక మా జనం నుంచి ఎవరో రారా? కాపాడే రక్షకుడు మమ్మల్ని ఇక ఈ యుగంలో రాడని చెప్పి ఎప్పుడు కన్నీరుతో ప్రార్థన చేసేవారు వారు. ఐగుప్తులు పెట్టి బాధలకి, హింసలకి, రోదన, అవే నిప్పులు నడుతండి. రూపకలంకారంగా నొప్పులు, పురుటి నొప్పులు, ప్రసవ వేదన నడదండి. ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ ప్రసవ వేదనకి మాన్పే వాళ్ళు ఎవరు లేరు ఆనాటి కాలంలో. 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరమ్మా? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో. అక్కడి నుంచి మరి మోసే ద్వారా కొనుక్కోబడిన తర్వాత అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అరణ్యంలో 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల అరణ్యములో దోమ వల్ల నడుస్తున్నప్పుడు దోమ వలే కనపడిందంట. ఒకే మందంగా ఒక స్తంభంలా కనపడేవారంట చూస్తుంటే. అందుకని గ్రంథకర్త వర్ణిస్తూ వాళ్ళని చూసి వర్ణిస్తూ దోమ వలే ఏమిటంట? దోమ వలే, దోమ స్తంభం వలె అరణ్య మార్గము వచ్చుతున్న ఇదేమి అంటున్నాడు. ఇదేమి? దోమ స్తంభంలో వస్తుందంట, అరణ్య మార్గంలో వస్తుందంట. తన ప్రియుని మీద ఆనుకుని, అంటే దేవుడి మీద ఆనుకుని ప్రయాణం చేస్తుంది. తన ప్రియుడారో దేవుడు. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గాన్ని ప్రయాణం చేస్తుంది. పులులున్నాయా, సింహాలున్నాయా? ఆయన ఇంకా దిక్కు, ఆయన దిక్కు. ఎటువంటి అపాయం లేదు. ఎటువంటి అపాయం ఉన్న ఏకైక పట్టణం ఐగుప్తు దేశం. ఐగుప్తీయులు వారి బారి నుండి విడుదల చేశాడు. దేవుని కీర్తించుకుంటూ, ఆయన ధ్యానించుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు. అందుకని తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవతేయుడి. నిర్గమకాండం 13వ అధ్యాయము. నిర్గమకాండము 13వ అధ్యాయము. నిర్గమకాండము 13వ అధ్యాయము. త్వర తీసినమా, టైం అయిపోతుంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఎక్కడ దిగిరి? యాతాములో దిగిరి.
పగల రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ ఆ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదురు నుండి తొలగింపలేదు. ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చాడంటే వాళ్ళని అరణ్యంలో ఆ కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ ప్రియుని మీద ఆనుకుని ఎక్కడ నడిపిస్తున్నాడో తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, ఏమి సంభవిస్తుందో తెలీదు, ఎలాగుంటామో తెలీదు. వాస్తవానికి కొంతమంది వచ్చి అమ్మో పాలస్తీన్ మనుషులు మామూలు మనుషులు కాదు, చేయెత్తు మనుషులు, వాళ్ళు వీరులు శూరులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉంటాం. ఇటువంటి శబ్దాలు వారు విన్నా ఆ ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుందని ప్రియమైనవారా, ప్రయాణం చేస్తుంది. మళ్ళీ 12 వచ్చేయండి, 12 అధ్యాయంకి వచ్చేయండి. ప్రకటన గ్రంథం మళ్ళీ 12 అధ్యాయంకి వచ్చేయండి. ప్రకటన గ్రంథం ఎక్కడ ఆగిపోయాం మనం? చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటముండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకల వేయుచుండెను. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగం వీడ్చి వాటిని అక్కడ దాకా వదిలేదండి. అది ఇంకో అంశం, అది దాని గురించి ఇంకోసారి చెప్తాను. అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదాం. ఎందుకంటే ఎర్రని ఘట సర్పం అన్న కాడి నుంచి 3వ భాగం ఈడ్చుకుని పోయిన వరకు అది వేరే అంశం. ఆ అంశం గురించి మరొకసారి చెప్తాను. అయితే కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలెనని ఆ మహాఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడింది. ఆ స్త్రీ ఒక బిడ్డను కంటుందంట. ఆ స్త్రీ ఒక బిడ్డను కంటుంది. ఏ స్త్రీ? సూర్యుని ధరించిన స్త్రీ ఒక బిడ్డను కంటుంది. ఆ బిడ్డను కనడానికి సాతాను ఆ బిడ్డ మీద కన్ను వేసింది. ఎందుకు అంటే ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టకూడదు. ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టకూడదు. ఒకవేళ ఆ బిడ్డ బ్రతికి బట్ట కడితే కనుక దీని యొక్క కార్యక్రమానికి భంగం కలుగు చేస్తాడు కనుక, ఆ బిడ్డ బ్రతికి పెద్దవాడయ్యి ఒక సూర్యుడైతే గనక ఆ ఘట సర్పం అంటే సాతాను తన తంత్రానికి ఆటంకం కలుగు చేస్తాడు కనుక ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టకూడదు అనుకుని ఆలోచించుకుంటున్నాడు. అయితే ప్రియమైన వలన ఆమె గర్భిణి అయి ప్రసరణ వేదన పడుచు ఆ నొప్పులకు కేకల వేచుండును అన్నాడు. కేకలు వేచుండు అన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7 వచ్చింది చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ప్రసవ వేదన పడక మునుపును ఆమె పిల్లలు కనినది. నొప్పులు తగలక మునుపు మగపిల్లను కన్నది అంట. మగపిల్లను కనిసిందంట. ఒక మగపిల్లను, ఆడపిల్ల మగపిల్లనా? మా విన్నారా మీరు? విన్నారా? ఫ్యానట్నా? ఆలోచించి చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఏం చేసిందంట ఆవిడ? ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకల వేచుండెను. అంతటా పరలోకమందు ఒక సూచన కనపడును.
చదవండి మా యెషయా గ్రంథం చదవండి. ఇది ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. ఏంటంటే ప్రసవ వేదన, కష్టాలు, బాధలు. ఏమిటి? మీకా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. 4:10 మీకా గ్రంథము 4:10 కీర్తన మంత్రంలో మీకా గ్రంథము 4:10 సీమోను కుమారి, సియోను కుమారి, ప్రస్తుతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. చేశారా వాసము? అరణ్యవాసం చేశారా? అరణ్యవాసం చేశారు వాళ్ళు. ప్రసూతి వలె నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. బయట వాసము చేతువు అనండి. మరి 12వ అధ్యాయంకి వచ్చేయండి. ప్రియమైన వలన అయితే ఈ ఘట సర్పము ఏమండి కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడింది. చూద్దాం అక్కడ 9వ వచనం చూడండి. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల అది ఘట సర్పమైన ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడిను. 14వ వచనం. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలను 2 ఆమెకి ఇవ్వబడును. అరణ్యముకి వెళ్ళిపోయింది. అరణ్యముకి వెళ్ళిపోయింది. బాధలకు కష్టాలు సహిస్తూ అరణ్యమునికి వెళ్ళిపోయింది. 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుకన వెళ్ళగొక్కును. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అంటే ప్రియమైన వలన మరియమ్మ గారు గర్భం ధరించింది. మరియమ్మ గారు ఏ వంశస్థురాలు? ఇశ్రాయేలేనా అమ్మా? ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవిడ యూదులు. ఆ యోధా గోత్రం నుంచి ఈ యేసుప్రభు పుట్టాడు. అది ఇక్కడ ప్రకటనలో 12వ అధ్యాయంలో చెప్పబడుతున్న వాక్యం ఇది. యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పుట్టిన తర్వాత ఏమండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 15-16 వచనాలు. హేరోదు గొల్లలు పంపుతాడు. గొల్లలను హేరోదు దగ్గర నుంచి వెళ్తారు వాళ్ళు. యూదుల రాజు పుట్టాడంట. ఆ యూదుల రాజుని సోతాకి వెళ్తామని చెప్పి ముందుగా హేరోదు దగ్గర నుంచి దర్శించుకుని వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో హేరోదు దగ్గరికి వెళ్తే ఇంకా బాగానే ఉంది, మీరు ఎలాగా వచ్చారు కాబట్టి ఆ హేరోదు మరి ఈ లోకరక్షకుడు పుట్టాడని తోక నక్షత్రం చెప్తుంది కనుక అతను ఎక్కడ పుట్టాడో మాకు తెలియజేయని చెప్పి మరి హేరోదు గారు రాజు వీరికి నచ్చచెప్పి పంపుతాడు. నచ్చచెప్పి పంపిన తర్వాత ఆ యేసుప్రభుకి మరి కానుకలు ఇచ్చి ఆ దూత ద్వారా కొన్ని హెచ్చరికలు వారు పొంది, హెచ్చరిక ఏంటి? మీరు వచ్చిన దాన్ని
వెళ్ళకండి, హేరోదు రాజు చెప్పకండి, మీ దారి వేరే దారి నిలవండి చెప్పి దూత ఆజ్ఞ పొంది ఆ రకంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత హేరోదు రాజుకి ఇదంతా మత్తయి సువార్త 2, 3, 4 ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, అవన్నీ మీరు చదివి వినిపించాలంటే మరి టైం సరిపోదు కనుక షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. కనుక ప్రియమైన ఆ రాజు ఆలోచించుకున్నాడు. అంటే ఏమైనా ఆలోచించుకున్నాడు? ఈ ఘట సర్పమే ఆ రాజుకి మనసులో రేపింది. ఏమని రేపింది? తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని శోధింపబడింది. అర్థం ఏంటంటే ఇక్కడ ఏముంది? ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండేనని అక్కడ ఎక్కడ 12వ అధ్యాయం 4వ వచనంలో చివర. ఇక్కడ హేరోదుకు ప్రేరేపించింది. స్త్రీ అంటే స్త్రీ ఎవరో? ఇశ్రాయేలు. ఆ స్త్రీ ఎదుట నిలబడింది సర్పం, ఘట సర్పము. ఎందుకు నిలబడిందంటే కన్నైన మగ శిశువుని హంతం చేసేయాలి, ఆ మగ శిశువు బ్రతికి బట్టకట్టకూడదు అని ఇశ్రాయేలు గర్భాధారం పుట్టినటువంటి యేసు ప్రేమను చంపడానికి ఆలోచన ప్రయత్నం చేస్తుంది. ప్రేరేపణ హేరోదు ద్వారా, హేరోదు రాజు ద్వారా ప్రేరేపణ కల్పించింది. ఆ స్త్రీ ఎదుట ఉండి ఆలోచించి బహుశా ఈయన ఎప్పుడు పుట్టుంటాడు అని ఆలోచించి మంత్రిని అడిగితే ఆ మంత్రి ఏమని చెప్పారంటే, ఏమండి ఎప్పుడు పుట్టాడు మనకు కరెక్ట్ అయింది తెలియదు గనుక 2 సంవత్సరాల పిల్లల్ని చంపేయండి ఆర్డర్ వచ్చింది. 2 సంవత్సరాల లోపు. ఇదంతా తెలిసిన దేవుడు ఏం చేశాడంటే దూత ద్వారా యోసేపు గారికి స్వప్నమందు తెలియజేశాడు, నువ్వు తొందరగా ఎక్కడి నుంచి బయలుదేరిపో వేరే దేశానికని. ఆ రకంగా దేవుడు కాపాడాడు, వాళ్ళని కాపాడాడు. అంటే ఈ ఘట సర్పము ఈ స్త్రీ ఎదుట నిలబడి నిలిచిండెను. సమస్తము ఇనపదండముతో ఏలునై ఉన్న ఆ మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన యొక్క సింహాసనం వద్దకు, సింహాసనం వద్ద ఇంకా కొనుక్కోవడం ఇంకా అక్కడికి, దానికి దీనికి చాలా సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క శిశువుని ఏమండి ఆమె ఎదుట నిలబడి ఆ శిశువును సంహరించాలని ఎదురు చూసింది. ఏ రోజు మృంగిని అంటే చంపడమే, మృంగి వేలని ఆ ఘట సర్పము ఎదురు చూసింది స్త్రీ ఎదుట. కానీ దేవుడు కాపాడాడు, దేవుడు కాపాడాడు, తప్పించాడు, ఆ ప్రమాదం తప్పించాడు. తప్పించి యేసుప్రభుని కాపాడాడు. కాపాడిన తర్వాత ఏం చేశాడట? యేసుప్రభు పెరిగాడు, ఆ స్త్రీ యొక్క కుమారుడు. యేసుప్రభు ఏ వంశంలో పుట్టాడమ్మా? యోధా గోత్రపు సింహం అంటాడు బైబిల్లో. సింహం అందులో పుట్టాడు, ఆ వంశం ద్వారా వచ్చాడు. ఆయన ఇనపదండముతో ఏలేవాడు. ఇనపదండం లాంటి వాక్యాలు ప్రతి హృదయంలో పొడుచుకుంటాయి. ఇనప గడియల లాంటి హృదయాల్ని కరిగిస్తాయి. ఇత్తడి తలుపుల లాంటి హృదయాల్ని పగలగొడతాయి. రాత్రి లాంటి గుండెని కరిగిస్తాయి ఆయన మాటలో. ఇనపదండం అంటే ఇనపదండం లాంటి వాక్యాలు అనమాట. ఇనపదండంతో ఏలటం అంటే దాని అర్థం. అందుకని చెప్తున్నాను, ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవాలంటే దాన్ని ఎలాగ తీసుకోవాలంటే రూపకలంకారంగా దాన్ని తీసుకోవాలి ఆలోచించి. గనక యేసుప్రభు పుట్టిన తర్వాత ఇనపదండముతో ఏలి సువార్త ప్రకటించి రాజ్యాలని తలకిందులుగా చేసి ప్రతి ఒక్కరిని కలవరపరిచి, మీ చట్టాలు కరెక్ట్ కాదు, మీ రాజులు నిలబడుతున్నటువంటి ఈ రాజులు కరెక్ట్ కాదు, వాళ్ళకి నడుస్తున్న నడవడిక కరెక్ట్ కాదు అని చెప్పి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. పరలోకమందు దేవుడు ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు విని మీరు లోబడాలి, ఆయన మాట ప్రకారం మీరు నడుచుకోవాలి. సువార్త ప్రకటించేవాడండి యేసుప్రభు. సర్వ పాపాన్ని మాలినం చేసి ప్రతి ఒక్కరిగా పరిశుద్ధులుగా తీర్చి
పరలోకమందున్న దేవునికి ఒక రాజ్యంగా అప్పగించాలని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దేవుడు ఆ కర్తవ్యంతో ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ సిద్ధాంతాన్ని తారుమారు చేయాలనే ఉద్దేశంతో సాతాను కత్తి కట్టి భూమి మీదకి వచ్చింది. సర్లే, అక్కడ ఎలాగైనా తప్పించుకున్నావు ఏ రోజు రాజు దగ్గర. ఇప్పుడు ఈ కర్తవ్యం ఎలా నెరవేరుస్తానని చూస్తాను. ఏంటి ఆ కర్తవ్యం? మానవ పాపాన్ని పరిహారం చేయాలి. ఏ రకంగా అంటే సిలువనెత్తుకుని చనిపోయి మానవ పాపాన్ని పరిహారం చేయడానికి వచ్చాడు. ఆ యొక్క పనిని తారుమారు చేయాలనే ఉద్దేశం కలిగి సాతాను పేతురు దగ్గరికి వచ్చిందండి. చూద్దాం ఏముందో సరే. మత్తయి సువార్త 8వ అధ్యాయము 31-33 వచనాలు చూద్దామండి. చదవండి. క్షమించండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 చూద్దాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధించిన ఆరంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పిన గనుక అద్దుకున్నప్పుడు పేతురు వచ్చేసింది సాతాను. పేతురు ఆయన చేయ పట్టుకుని ఆయన గద్దింపసాగెను. అందుకైనా తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, యేసుప్రభు తెలుసండి సాతాను ఎలా ఉన్నాడు. ఎవరి హృదయంలో సాతాను ఉన్నాడు ఆయనకు తెలుసు. మన హృదయంలో కూడా సాతాను ఉండలేడు ఆయనకు తెలుసు. ఏమండి, ఇంతకీ పేతురు గారు సాతానా? కాదు. సాతాను ఆయన హృదయంలోకి వచ్చేసాడు. పేతురు గారి హృదయంలోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడంటే, పేతురు గారిని తప్పనిసరిగా ఎందుకు ఎంచుకుంది సాతాను? ఇంకెవరు దొరకలేదా? పేతురు గారు రైట్ హ్యాండ్ తెలుసండి. రైట్ హ్యాండ్ మంచి దుడుకు మనిషి అనమాట అండి. ఉన్నదే ఉన్నట్టుగా ఓ తిట్టి తినాలన్నా ఆయన దగ్గర ఆయనే ముందుండిపోడు. ఓ తిట్టి తినాలన్నా ఆయన దగ్గర మెప్పు పొందాలన్నా ఆయనే ముందుండిపోడు. తిట్లు ఆయన తినివాడు, మెప్పుడు కూడా ఆయన ఇది అయ్యేవాడు. గనుక ఏమండి, సాతానా నా వెనుక పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించటం లేదు. పేతురుని గద్దించాడంట. పేతురు వైపు తిరిగి చూశాడంట. అంటే తన ఆంతర్యంలో ఉన్న సాతాన్ని గద్దించాడండి. అక్కడ కూడా పేతురు గారు అంటే పేతురు గారిని ప్రేమించేవాడు కనుక యేసు ప్రభు ఆయన మాటకు లోబడతాడు. ఆయన మాటకు లోబడి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం మానేస్తాడని వదులుకుంటాడని సాతాను పేతురు గారు హృదయంలోకి వెళ్ళిపోయాడు. ప్రపంచాన్ని ఎనపదండముతో వెళ్ళనని మగ శిశువుని ఆయనకున్న ఆలోచనను తారుమారు చేయాలనుకున్నాడు సాతాను, ఘటసర్పం. ఆలోచించండి. ఆ తర్వాత యేసుప్రభు నెరవేర్చాడు. ఏమండి, నెరవేర్చాడు. ఇప్పుడు చూద్దాం. లోకసువార్త 24వ అధ్యాయము 57 వచనం. లోకసువార్త 24వ అధ్యాయము 51 వచనం. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిని నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇరుపడమ్మా. అక్కడ ఇప్పుడు వారోచనకు రావాలి. 12వ అధ్యాయం ఆలోచనకి పక్కన కందాం. ఆ శిశువు దేవుని ఎద్దుకును ఆయన సింహాసనం ఎద్దుకును. చాలండి. దేవుని ఎద్దుకు కొనుకోబడ్డాడు. ఇది ఈరోజు మన పాఠం అండి. ఎవరివిడి? సూర్యుని ధరించిన స్త్రీ.
సూర్యుని ధరించడం అంటే కష్టాలు ధరించుకుంది, కష్టాలు అనిపించింది, కష్టాలు భరించింది. సూర్యుడు అంటే వేడి, కష్టాలు, సౌదృశ్యం. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా అనేకమైన సంగతులు మరి చెప్పడానికి దేవుడు మాకు ప్రేరేపిస్తున్నాడు. కనుక మీరే కాదు, మీతో పాటు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పండి, తీసినట్టు ప్రయత్నం చేయండి. మీ వలన ఒక ఆత్మ రక్షింపబడితే దేవుడు సంతోషపడతాడు. మన బట్ట కట్టుకుంటే సంతోషం కాదు ఆయనకి కలిగేది. మనం ఫుల్గా పలవలు మరి ఇంకా ఏ నూడిల్స్ తిన్నా ఆయనకు సంతోషం కాదు. మనం ఎలా ఉంటున్నాం అది కాదు ముందు మనం ఏం తింటున్నామో, ఏం కట్టుకుంటున్నామో అది కాదు ముందు ఆయనకు కావాల్సింది. ఒక ఆత్మను రక్షించుతామా లేదా, ఒక ఆత్మను కాపాడుతున్నామా లేదా, అది చూసుకుంటాడు దేవుడు బాధ్యత కలిగి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, సూర్యుని ధరించిన స్త్రీ తన ప్రియుని మీద ఆనుకుని అరణ్యంలో ప్రయాణం చేసింది 40 సంవత్సరాలు. ఆ తర్వాత నిప్పులు పడి ఒక కుమారుని కంది. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆ యేసుప్రభుని చంపేయాలనుకుంది ఘట సర్పం. తన కర్తవ్యానికి భంగం కలిగిస్తాడు ఈ శిశువు అన్న ఉద్దేశంతో ఆ శిశువుని 2 సంవత్సరాల లోపున బిడ్డని చంపేయాలనుకుంది. కానీ తన వల్ల కాలేదు. దేవుడు ఆ శిశువుని కాపాడాడు, ఆమె యొక్క శిశువుని కాపాడాడు, ఆ బిడ్డను రక్షించాడు. కనుక ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఎనపదండంతో ప్రపంచాన్ని ఏలాడు, అనేక మందిని మార్చాడు, అనేక మందిని శిష్యుల్ని మార్చి సంఘానికి మూల స్తంభములుగా వాళ్ళని ఏర్పాటు చేసి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఇదండి సూర్యుని ధరించిన స్త్రీ యొక్క భాగం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగురుడు మా ప్రభువైన మా పరలోకపు తండ్రి, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కొన్ని మాటలు నీ పిల్లంటి వారికి వినిపించడానికి సహాయం చేసిన విధాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నీ పిల్లంటి వారికి ప్రకటన గ్రంథములోని 12 అధ్యాయములు ఉన్న కొన్ని వచనములు సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అని నీ పిల్లంటి వారికి తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. మీరే మాకు తెలియజేశారు, ప్రేరేపణ కల్పించారు. ఇంకా అనేకమైన నిగూఢ సంగతులు బైబిల్లో మరుగుబడి ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడానికి మాకు అవకాశం అనుగ్రహించమని అడుగుతున్నాం. తెలుసుకోవటమే కాదు, ఆ వినిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా వాక్య ప్రకారంగా జీవించగల శక్తి మాకు దయచేసి, అలాగే వింటున్నవారు, సభలో ఉంటున్నవారు, మైకు ద్వారా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి కాపాడమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని అడుగుతున్నాం. నీ యొక్క కుమారుని ఇక్కడ రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక నాయనా, మేమందరూ కూడా మా హృదయములను, మా మనసులను, మా తలంపులను మీ వైపు త్రిప్పుకోవడానికి మనసు కలిగించమని, ప్రేరేపణ కల్పించమని అడుగుతున్నాను తండ్రి. అయినప్పటికీ ఈ వాక్యం వినడానికి నాయన మీరు నీ కుమారుడు ద్వారా నాయన ఇనప దండముతో ప్రపంచాన్ని మార్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రపంచానికి అందజేశారు వాక్యం. అందరిని బలపరిచారు నాయన, నీకు ఎన్ని వందనాలు. అలాగే ప్రతి ఒక్క బిడ్డ దీవించి కృప చూపించమని, ఎవరు వెనకంచ వేయకున్నట్లు, ఎవరు లోకం వైపు చూడకున్నట్లు, ఎవరు లోకం వైపు చూసి దిగజారిపోకున్నట్లు, ఎవరు కూడా తనలో ఉన్న ఏరును ఇంకా బలపరచుకున్నట్లు, తొలతలనే సేదని ఏరు తెంపేసుకుని నాయనా వాక్యానుసారంగా జీవించగల శక్తి దయచేయమని, పాపపు డాగులు వారి మీద పడకుండా చూసుకోవడానికి మెలకువ దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకు నాయనా, నీకు కుమారుని యొక్క రాకడకు సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డ దయచేయమని, ఎవరైతే నా కోసం ప్రార్థన ఎవరైతే కోరారో ప్రతి ఒక్క బిడ్డ దయతో జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఆ ఇబ్బందులకు ఒకవేళ ఎదుర్కోవాల్సి ఉంటే గనక వాటన్నిటిని ఎదుర్కోగల శక్తిని దయచేయమని అడుగుతుంది తండ్రి.
కష్టాలు, బాధలు, శోధనలు వాటిని జయించగల శక్తిని దయచేయమని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడే వారిని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని, నేను ఇప్పుడు అంతవరకు మాకు మరియు ఆ మంచి మాటలు వినిపించడానికి సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. మరికొన్ని మాటలు మరి ఆదివారంలో వినడానికి నీకు అవకాశం అనుకుంటే ఉంటే కనుక మాకు అందరూ కూడా అవకాశం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇదివరైనా జరగనైనా బుధవారం దమ్మిని గ్రామంలో మరికొన్ని మాటలు మేము అందరూ కూడా కూడి వినడానికి సదావకాశం మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడిండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.